హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక మంచి టేస్టీ కర్రీ ఒకటి చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ములంకాడ అండి. చికెన్ ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమాటోలు వేసుకుంటున్నాను. నేను గ్రేవీకి తగ్గగా టమాటోలు, ఆనియన్స్ వేసుకున్నాను. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇలా టమాటోలు మగ్గిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, కొంచెం పెరుగు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని చికెన్ ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చికెన్ నుంచి వాటర్ వచ్చి చికెన్ ఇలా ఉడికి ఉంటుంది కదా, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇదిగోండి ఈ విధంగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో ములంకాడలు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్లో ములంకాడలు వేసినట్టయితే మెత్తగా ఉడికిపోతాయి, అందుకే సగం చికెన్ ఉడకనిచ్చి ములంకాడలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అడుగు పట్టుకుంటా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్ ములంకాడలు ఉడికినంత వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇలా ఉడికి దగ్గర పడి ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే, అంతే, రెడీ అయిపోయినట్టే ములంకాడ చికెన్ కర్రీ. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. మసాలాలు ఏవి ఎక్కువగా వాడకుండా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్ట్గా రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.